భారతీయులు అమెరికా వెళ్ళాలన్న మోజు మాత్రం తగ్గదు. ఎందుకంటే అక్కడికి వెళ్తే అద్భుతమైన జీవితం అనేటటువంటి ఒక ఫీలింగ్. H1B వీసాలు రావడం కష్టంగా మారినటువంటి నేపథ్యంలో EB-5 వీసాలు యుఎస్ ఇన్వెస్ట్మెంట్ వీసాస్కి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదన్నది డేటా చెప్తోంది. EB-5 దరఖాస్తులకు సంబంధించిన డేటాను పరిశీలిస్తే గతంలో ఎన్నడూ లేనంతగా భారతీయులు దీనికోసం ఏడాది వ్యవధిలో దరఖాస్తు చేసుకున్నారట. గత ఏడాది ఏప్రిల్ 2024 నుంచి భారతీయుల్లో దీనికి ఆదరణ పెరిగింది. యునైటెడ్ స్టేట్ ఇమిగ్రేషన్ ఫండ్ డేటా 2025 ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 2024 నుంచి జనవరి 2025లో భారతీయులు 1200కు పైగా I-526 పిటిషన్లు వచ్చినాయట అని USIF ప్రకటించింది. దాని CMO నికోలస్ మాస్టోని చెప్తున్నటువంటి సందర్భం. తాజాగా EB-5 దరఖాస్తులకు సంబంధించిన డేటాను పరిశీలిస్తే ఇదే అతిపెద్దది కనబడుతుంది. ఇతర రకం వీసాల జారీలో పెద్ద సంఖ్యలో బ్యాక్లాగ్ ఉండడంతో EB-5కి అంటే అక్కడ వ్యాపారం చేస్తామన్నటువంటి పేరుతో వెళ్తున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. H1B గ్రీన్ కార్డులు జారీ కష్టంగా మారడం కూడా దీనికి కారణమైందన్నటువంటి చెప్తున్నారు. UNCIS సంస్థ మరింత పకడ్బందీగా అర్హమైన వివాహాలను సరైన కుటుంబ సంబంధాలను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది అన్నటువంటిది కూడా ఈ లెక్క చెప్పుకొస్తున్నారు. నకిలీ వివాహాలు చేసుకుని అమెరికాలో ప్రవేశించే వాళ్ళని అరికట్టడం లక్ష్యంగా ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవస్థకి మంచి ఆదరణ వచ్చిందట.